మన రాష్ట్రం వాళ్ళు 10 లక్షల మంది గల్ఫ్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు యుద్ధం మూలంగా. వాళ్ళందరినీ సురక్షితంగా రాష్ట్రానికని రప్పించాలి. అక్కడ లేకపోతే సురక్షితమైన క్యాంపులైనా ఏర్పాటు చేసి కొంతమంది స్పెషల్ ఆఫీసర్ని పంపించైనా వాళ్ళకి భద్రత కల్పించాలి యుద్ధ బాధితులకి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు సరిపడిన లేవు. స్త్రీశక్తి వచ్చిన తర్వాత ప్రయాణికుల రష్ పెరిగింది. ప్రయాణికులు ఒత్తిడికి గురవుతున్నారు, సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. అందువల్ల బస్సుల సంఖ్యను పెంచాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు కొంటున్నాం అంటున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వాళ్ళ చేత కొనిపించి మన ఆర్టీసీ డిపోలను వాళ్ళకి అప్పు చెబుతున్నారు. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంది? అసలు ఆర్టీసీనే ప్రభుత్వమే డైరెక్ట్గా బస్సులు కొని వాళ్ళకైనా బ్యాంకులోనే మనకైనా బ్యాంకులోనే, ప్రభుత్వానికి ఉన్న వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు లోన్లు ఇవి. అందుకని గవర్నమెంటే బస్సులు నిర్వహించి ఊరూరికి బస్సులు తిప్పాలి, ఈ రష్ను తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆకివీడులో ఘటన జరిగింది. పెద్దపేటలో జరిగిన ఘర్షణల్ని హ్యాండిల్ చేయటంలో, దాన్ని నివారించడానికి అవసరమైన పద్ధతిలో ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయనందువల్లే ఈ ఘర్షణ వచ్చింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. రఘురామకృష్ణరాజు గారు ఉద్దేశపూర్వకంగా, ఆయనకు తెలుసు అది వివాదాస్పదంలో ఉంది ఆ గుడి, అక్కడ స్థానికులు ఉన్న దళితులు ఇక్కడ మా గుడి వద్దు, మాకు మా దేవత ఉంది, స్థానిక దేవత, ఆ దేవత గుడి మేము పూజలు చేసుకుంటాం, నువ్వు కొత్తగా తెచ్చి రామాలయం కట్టాల్సిన అవసరం లేదని పదే చెబుతున్నా, నేను కట్టి తీరుతానని చెప్పి బయటని జనాన్ని వేసుకెళ్ళి ఆయన పోలీసులను ఎంటబెట్టుకొని, వివాదాస్పదమైన గుళ్ళు ఎక్కడన్నా సరే అక్కడ ప్రభుత్వం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వివాదంలోకి నాయకులు వీళ్ళు ఎంటర్ కాకూడదు. ఎందుకు రఘురామకృష్ణరాజు గారు పట్టుదలతో అక్కడ పోవటానికి ప్రయత్నిస్తే పోలీసులు ఎందుకు ఆపలేదు? ప్రభుత్వం ఎందుకు నివారించలేదు? ఛాలెంజ్ చేసి అక్కడ పోయాడు. అక్కడ స్థానిక ప్రజలను ఛాలెంజ్ చేసి నేను పోతాను, కడతాను, పూజలు చేస్తాను, ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేసి అక్కడికి వెళ్తే ఇప్పుడు వీళ్ళకి ఘర్షణ జరిగితే ఎవరిది బాధ్యత? ప్రభుత్వాన్ని కదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కదా? రఘురామకృష్ణరాజు గారిని కట్టడి చేయటంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇలాంటి వివాదాల్లో జోక్యం చేసుకోకుండా రఘురామకృష్ణరాజు గారిని నివారించాలి. ఇప్పుడు దళితుల మీద కేసులు పెట్టి ఇల్లు తిరిగి వేధించి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తున్నారు. ఘర్షణకు పోయిందేమో రఘురామకృష్ణరాజు గారు. పేట మీద వీళ్ళు ఎక్కడికి పోలేదు, ఎవరి మీదకి పోలా, వాళ్ళ పేట మీదకి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు. రఘురామకృష్ణరాజు గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఆయన అంటే పోయినటువంటి ఆయన అనుగుల మీద ఎందుకు కేసు పెట్టలేదు? వాళ్ళ మీద ఒక్క కేసు లేదు, బయట నుంచి పోయిన వాళ్ళ మీద. పేట వాళ్ళ మీద వీళ్ళ ఎవరి మీద దౌర్జన్యానికి పోలేదు, కరువులు కత్తులు తీసుకుని ఎవరి మీద దౌర్జన్యం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మరక్షణకి ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ క్రమంలో ఎవరికైనా దెబ్బలు తగులుతాయి. అందుకని ఇరుపక్షాల్లో ఒక పక్షాన్ని వదిలేసి దళితుల మీద మాత్రమే కేసులు పెట్టి వేధించడం అనేది సరైనది కాదు, న్యాయం కాదు. అందుకని దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరిపించాలి. కేసులన్నింటిని పెండింగ్లో పెట్టి సమగ్రమైన విచారణ జరిపించి ఒక న్యాయ విచారణ, ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి కానీ లేదా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి జడ్జిని కానీ చూసుకొని ఇటువంటి పునరావృతం కాకూడదు. ఇదే రకమైన పద్ధతులు ఇదే రకంగా హ్యాండిల్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో రాష్ట్రం మన మత ఘర్షణలకు నెలవవుతుంది, కేంద్రం అవుతుంది. ఇప్పటిదాకా మన రాష్ట్రం మత సామరస్యానికి, ప్రశాంతతకి, సామరస్యానికి నిలయంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా ఆయన అభిప్రాయానికి వచ్చేసి బయట వాళ్ళు వచ్చి, అసలు దళితులు వాళ్ళ పేటలోకి బయట వాళ్ళు పోయింది రఘురామకృష్ణరాజు మనుషులు, బయట వాళ్ళు ఎవరో బయట వాళ్ళు వచ్చి చేశారని మిస్లీడ్ చేసే విధంగా చీఫ్ మినిస్టర్ని కూడా మిస్లీడ్ చేశారు. కాబట్టి ఇటువంటిని హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వం తగు జాగ్రత్త వ్యవహరించాలి. ఆకివీడి విషయంలో ఫెయిల్ అయింది. దాని నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో ఇటువంటి ఘర్షణలు జరగకుండా ప్రజల మధ్య సుహృద్భావమైన వాతావరణం తీసుకురావాలి. పట్టుదలకు పోయి ప్రజల మీద ఛాలెంజ్ చేసి ప్రజాప్రతినిధి ఎలా ఉంటాడండి? ఇదే ప్రజాప్రతినిధి ఒక లక్షణం. ప్రజల మీద ఛాలెంజ్ చేస్తారు ఎవరన్నా? వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రాజకీయ పార్టీల మీద చేసుకోండి, మీ ప్రతిపక్షాల మీద చేసుకోండి. ప్రజల మీద, అందులో దళితుల మీద ఏంటండి ఛాలెంజ్ చేసి అక్కడ పోయి వాళ్ళు వద్దన్నా సరే మేము గుళ్ళోనే పోతాను, కడతాను, పూజలు చేస్తాను అనేది? వాళ్ళు కట్టమని అడిగితే కట్టడం ధర్మం. మాకు వద్దు అంటుంటే ఎందుకు కట్టాలి? నేను పోయి బలవంతంగా నువ్వు ఇంకో చోట కట్టుకో, కావాలన్న చోట కట్టు. చాలా చోట్ల అడుగుతున్నారు ప్రజలు గుళ్ళు కట్టమని, అడుగుతున్న చోట కట్టండి, వద్దన్న చోటకు పోయి ఎందుకు ఘర్షణ పడటం? దీన్ని హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అనేది మా అభిప్రాయం. ఇప్పటికైనా సరే దాన్ని ఒక ప్రత్యేక విచారణ జరిపి అప్పటిదాకా కేసులు వీళ్ళ మీద పెండింగ్ పెట్టి వేధింపులు ఆపి న్యాయం చేయాలి, సామరస్యాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.